చలికాలం మీటింగ్లంటే సల్లసల్లగా సప్పసప్పగా ఉంటే కావచ్చు అని అనుకునేరు. అట్లేం ఉండవు, మస్తు ఉడుకుడుకుంటాయి అన్నట్టు చేసిర్రు లీడర్లు. తెలంగాణ అసెంబ్లీల తొలుత రోజే లీడర్ల నడుమ యుద్ధం గట్టిగైంది. మాటకు మాట, సై అంటే సై అన్నట్టే నడిచింది మీటింగు. అన్నిటికీ మించి మాజీ సీఎం కేసీఆర్ సారు అసెంబ్లీకి పోయిండు. మరి ఏమేం నడిచింది, సార్ను ఎట్లెట్లా అరుచుకుర్రు చూడాలి కదా. పాండ్రట్ల పోయొద్దాం. అటు సల్లగాలులు జోరు పెంచినాయి, ఇటు లీడర్ సావులు ఉడుకుడుకు ముచ్చట్లతో జోరు పెంచిండ్రు. తెలంగాణలో చలికాలం అసెంబ్లీ మీటింగ్లు చాలా అయినాయి. మాజీ సీఎం కేసీఆర్ సార్ అసెంబ్లీకి అత్తడని గులాబీ లీడర్లు ముందుగానే చెప్పిండ్రు కదా. అవి అన్నట్టుగానే సారు అందరికంటే ముందుగానే పోయి సీట్లకు ఊకున్నాడు. హాజరు పట్టికల సంతకం పెట్టిండు. పెద్ద ముచ్చట ఏంటిదంటే సీఎం రేవంత్ సారు అసెంబ్లీలకు ఇట్లా అడుగు పెట్టిండో లేదో సీదా కేసీఆర్ సార్ వద్దకే పోయిండు. చేతుల చేయి కలిపిండు. పానం మంచిగున్నదా అని అడిగి తెలుసుకున్నాడట. అయితే పబ్లిక్ మీటింగులలోనేమో ఎత్తెత్తి పోసుకుంటారు, ఎదురు పడ్డప్పుడు చేతుల చేయి కలుపుతారు సార్లు అన్నట్టు అడిగితే అసెంబ్లీలో ప్రతి సభ్యుడిని గౌరవిస్తాం. ఇప్పుడేనా, అప్పట్లో మాజీ సీఎం దవాఖానలో ఉన్నప్పుడు కూడా పోయి పలకరియలేదా? రాజకీయమే పలకరింపులే అన్నట్టు చెప్పుకొచ్చిండట ముఖ్యమంత్రి. ఇక కేసీఆర్ సారు ఉంటాడు కావచ్చు, చెయ్యి పార్టీ వాళ్ళ మీద బాణాలు వేస్తాడు కావచ్చు అనుకున్నారు చాలా మంది, గానీ జల్దిగానే ఇంటికి వెళ్ళిపోయిండు. అటెనక నడిచిందిగా రెండు దిక్కులకు పంచాది. జీతాల మీద మాజీ మంత్రి హరీష్ రావు సారు, మంత్రి శ్రీధర్ బాబు సారు మాటకు మాట అనుకున్నారు. ముఖ్యంగా దేశంలో ఎక్కడ లేని విధంగా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 6 DAలు పెండింగ్ లో ఉన్నటువంటి పరిస్థితి. ఈ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలైనా ఇంతవరకు PRC ఇయ్యలేదు. ఉద్యోగులందరూ కూడా కోరుతా ఉన్నారు. ఎంప్లాయీస్ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ ఆ రోజు మేము జీవో కూడా ఇచ్చాం. దాన్ని మీరు అమల్లోకి తెస్తామని చెప్పి మేనిఫెస్టోలో పెట్టి కూడా EHS స్కీమ్ను అమల్లోకి తేలేదు. దాన్ని కూడా వెంటనే అమల్లోకి తేవాలి. ఉద్యోగుల GPF తదితర బకాయిలన్నీ కూడా విడుదల చేయాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాం అధ్యక్ష. ఈరోజు హరీష్ రావు గారు వారి పార్టీకి సంబంధించి ఉద్యోగస్తుల గురించి, వారి సంక్షేమం గురించి మాట్లాడుతున్నారంటే ఏ విధంగా ఉందంటే దయ్యాలు వేదాలు వలికినట్టు ఉంది అధ్యక్ష. ఉద్యోగస్తులకి ప్రతి నెల వారి జీతభత్యాలకు సంబంధించి 20 తారీఖు వరకు జీతాలు ఇయ్యలేని పరిస్థితుల్లో వారి ప్రభుత్వం నడిపారు. ఇప్పుడు వారి ఉద్యోగస్తుల గురించి మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష. ఇక అట్లుంటే పార్టీ మారినరని చెప్తున్న ఎమ్మెల్యేలంతా చెయ్యి పార్టీలో ఉంటే అటు దిక్కు కూర్చోవాలి, కాదు కారు పార్టీలో ఉంటే కారు పార్టీల దిక్కన కూర్చోవాలి. కానీ అటు ఇటు కాకుండా ట్రెజరీ బెంచ్ల మీద పోయి కూకుండ్రాట. ఇదే ముచ్చట మీద అడిగితే వాళ్ళకు దర్వాజాలు బంద్ చేసినాం అన్నాడట కేటీఆర్ సారు. ఇంకో దిక్కు 7 కొండల ఎంకన్న సన్నిధిలో తెలంగాణ భవన్ కట్టియాలే అని సర్కారు వాళ్ళని అడిగిండు మాజీ మంత్రి గంగుల. అధ్యక్ష, కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క టెంపుల్ తిరుపతి ఉంటుంది అధ్యక్ష. నా రిక్వెస్ట్ ఉంది అధ్యక్ష, 0 భావించకుండా ముఖ్యమంత్రి గారు కూడా హౌస్లో ఉన్నారు కాబట్టి మనం తిరుపతికి వెళ్ళినప్పుడు చాలా కూడా అకామిడేషన్కి ఇబ్బంది అవుతుంది అధ్యక్ష. సో నేను రిక్వెస్ట్ చేస్తున్న తెలంగాణ భవన్ కూడా అద్భుతంగా తిరుపతి వాసులో పద్మావతి ఏరియాలో కట్టారని చెప్పుకుంటూ తద్వారా మనకు అకామిడేషన్తో పాటు ప్రయారిటీ ఉంటుంది అధ్యక్ష. ఇట్లా ఇక తొలుత రోజే సర్కారోళ్లకు ఎగస్ పార్టీ వాళ్ళకు నడమ ముచ్చట్లు గట్టిగానే నడిచినాయి. కేసీఆర్ సారు గిట్లు వచ్చి అట్లా పోయిండని చెయ్యి పార్టీ వాళ్ళు నారాజు అయినరు. జరసేపు ఉండాల్సిందే అన్నట్టు మాట్లాడినరు. అట్లా ఇక అందరి ముచ్చట్లు అయినాక ఆఖరికి మీటింగులను జనవరి 2వ తారీఖుకు వాయిదా వేసిండు స్పీకర్ సారు. మరిగా అసెంబ్లీ మీటింగులు 15 దినాలు పెట్టాలని అడిగినరట కారు పార్టీ వాళ్ళు. ఎన్ని దినాలు నడిపిస్తారో చూడాలి. ఎన్ని దినాలైనా సరే గాని మోక చూస్తుంటేనైతే ముచ్చట్లు గరం నడిచేటట్టున్నాయి అనుకుంటారు పబ్లిక్. కొత్త సర్పంచ్లు పల్లెలను ఎట్లెట్లా ఎలుగుల చేయాలి, ఏం చేస్తే బాగుంటది అని ఆలోచిస్తుర్రు ఊళ్ళ పొంటి. ముందుగానైతే పనులు చేద్దాం అటెంక బిల్లులు పెట్టుకుందాం అని అనుకొని పనులు చాలు చేసిన వాళ్ళు కూడా ఉర్రు. ఇప్పటికే కొత్త సర్పంచ్లు ఊళ్ళల్లో బాగు చేసేటి పనులుంటే పాత సర్పంచ్లేమో చేసిన పనులకు బిల్లులు రాక గింత తిప్పడబడుతుర్రు. అప్పులు తెచ్చి కొప్పులో పెడితే తెచ్చిన అప్పులు తీర్చలేక తప్పించుక తిరుగుడు అవుతుందని అసెంబ్లీని చుట్టుముట్టిరు తెలంగాణలో పాత సర్పంచులు. వాళ్ళు పదవిలున్న 5 ఏళ్లు ఊళ్ళను ఉద్ధరించేందుకు సర్కార్ తరపుకించి నిధులు రాకుండా బిల్లులు వస్తాయని అప్పులు తెచ్చి ఊళ్ళను ఎలుగులు చేసిరట. కానీ ఇంతవరకు పాత బిల్లులు ఇచ్చిందైతే లేదు. అందుకనే పెండింగ్ బిల్లులు ఇవ్వాలని సీదా అసెంబ్లీ ముంగడికి వచ్చిరు పాత సర్పంచులంతా గుంపుకూడి. అసెంబ్లీ శీతాకాల సమావేశాలు సారాయనుండే కదా, ఇక అట్లా తొలతనాడే చుట్టుముడితే చెక్కుల మీద సంతకాలు వస్తాయి అనుకున్నట్టు కావచ్చు. అందుకనే సర్పంచుల జేఏసీ అని పెట్టి చుట్టుముట్టాలని చూస్తే ముందుగానే పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసిరు కొంతమంది పాత సర్పంచుల్ని. ప్రభుత్వం నుంచి నిధులు రాకున్నా కానీ అప్పులు తీసుకొచ్చి గ్రామాలను అభివృద్ధి చేసినాము. మరి అభివృద్ధి చేసినందుకు ఈరోజు ప్రభుత్వం మాకు
కానుకగా ఈరోజు పోలీస్ స్టేషన్ల చుట్టూ చిక్కుతున్నటువంటి పరిస్థితి చాలా దారుణమైనటువంటి పరిస్థితి. గ్రామాలలో మేము చేసినటువంటి అభివృద్ధి పనుల యొక్క పెండింగ్ బిల్లులను మాకు విడుదల చేయమని చెప్పి అడుగుతున్నాము. 12,769 గ్రామ పంచాయతీలు ఉంటే మొత్తం గ్రామ పంచాయతీలలో కలిపి కూడా ఇవాళ దాదాపు 1000 కోట్ల లోబడే మా యొక్క పెండింగ్ బిల్లులు ఉన్నాయి. మా పెండింగ్ బిల్లులు విడుదల చేస్తే మా యొక్క కుటుంబాలను అదేవిధంగా తాజా మాజీ సర్పంచ్లను కూడా ఆదుకున్నటువంటి వారు అవుతారు. అసెంబ్లీ చుట్టూ 3 అంచెల కంచె చుట్టూ 1000 మంది వరకు పోలీసు వాళ్ళ కాపలా. హరితహారంలో మొక్కలు పెట్టించిర్రు, గుంటలు పడ్డ రోడ్లకు ప్యాచ్లు వేపించిర్రు, మురికి కాలువలు సాగు చేయించిర్రు, శ్మశాన వాటికలు కట్టించిర్రు, డంపింగ్ యార్డ్లు పెట్టించిర్రు, మిషన్ కాకతీయ కింద చెరువులు తవ్వించిర్రు. ఈ పనులన్నీ చేసేటందుకు లచ్చలు అప్పులు తెచ్చి కొప్పులో పెట్టినట్టు ఊళ్ళను ఎలుగులు చేసేటందుకు మస్తు ఖర్చులు పెట్టిర్రు. గాని ఇంతవరకు పాత బిల్లులు అయితే రానే లేదు. అందుకనే సీదా అసెంబ్లీ ముంగడికి వచ్చిర్రు అన్నట్టు పాత బిల్లులు ఇవ్వమని అడిగేటందుకు. అయినా ఇప్పుడు అడిగితేటనే అన్నలు పాత సర్కారు ఉన్నప్పుడు కదా మీరు పదవులు ఉన్నది, అప్పుడు అడిగితే కాకపోయిందా అనేది షెయి పార్టీ వాళ్ళు అంటున్న మాట. ఏదో అయింది పోయింది కానీ మరి చూడాలి షెయి పార్టీ సర్కారు ఏమన్నా పాత సర్పంచుల మీద కనికరం చూపెడుతుందో లేదో అనేది ఇక రేపు చెప్పినాక చెయ్యాలి, అడిగినాక ఇయ్యాలి. అప్పుడే సర్కారోళ్లకు పబ్లిక్ ల పతార పెరుగుతుంది. అందుకే కావచ్చు ఎవ్వలను నారాజు చేస్తలేరు ఏపీ సర్కారోళ్ళు. ఏ కార్యం ముంగటేసుకున్నా ఆలస్యం చేయకుండా అందరూ కూసుట్టుర్రు, టకటక నిర్ణయం చేస్తుర్రు. ఇట్లనే మళ్ళోసారి కేబినెట్ మీటింగ్ పెట్టుకుర్రట. ఏమేం నిర్ణయాలు చేసిర్రు, ఏం కథ సుశద్ధం పారి. పాత జిల్లాలను కుదిచ్చి కొత్త జిల్లాలు చేయాలని చూస్తాండ్రు కదా ఏపీ సర్కార్ వాళ్ళు. అందుకే ముఖ్యమంత్రి సార్తోని కలిపి మంత్రులంతా కూకొని ఓ మాట మీదకి వచ్చిండ్రు. ఇప్పటిదాకా 26 జిల్లాలు ఉంటే అందులో అన్నమయ్య జిల్లాలో కొన్ని మార్పులు చేర్పులు చేసిండ్రు. ఇన్నొద్దులు అన్నమయ్య జిల్లాకు పెద్దపట్నం లెక్కున్న రాయచోటిని మదనపల్లెకు మార్చిండ్రు, రాజంపేటను కడపల కలిపిండ్రు, రైల్వే కోడూరును తిరుపతిలో కలిపిండ్రు, అట్లనే గూడూరును తిరుపతి జిల్లాకేంచి నెల్లూరు జిల్లాలో కలిపిండ్రు. అన్ని మార్పులు చేర్పులు అయినాయి కాబట్టి మదనపల్లి, మార్కాపురం, రంపచోడవరం 3 కొత్త జిల్లాలు అవుతున్నాయి. ఇప్పటి సంది ఏపీలో మొత్తం కలిపి 28 జిల్లాలు ఉంటాయి అన్నట్టు. ఇక అది అట్లుంటే రాయచోటిని మదనపల్లెలో కలిపినందుకు బస్సుల మంత్రి రాయచోటి ఎమ్మెల్యే అయిన రాంప్రసాద్ రెడ్డి సారు మస్తు నారాజయిండు. సీఎం సార్ ముంగట్నే కండ్ల నీళ్లు పెట్టుకున్నాడట. మీటింగ్ అంతా ఒడిచినాక బయటకు వచ్చినప్పుడు సుతా కండ్లు తుడుచుకుంటూ పోయిండు. రాయచోటిని మదనపల్లిలో కలిపినామంటే వేరే దారి లేక ఇక తప్పకనే కలిపినాం అన్నట్టు చెప్పిండట ముఖ్యమంత్రి. మదనపల్లిలో కలిపినా సరే ఏం రంది చేసే అవసరం లేదు, అన్ని తీర్ల ఎలుగులో చేస్తాం అన్నట్టు మాట్లాడిండట. ఇక కేబినెట్ మీటింగ్ వచ్చినాక మైకుల ముంగటికి వచ్చిన మంత్రులు పబ్లిక్ కోరుకున్నారు కాబట్టి జిల్లాలలో మార్పులు చేర్పులు చేసినాం, కొత్త జిల్లాలు చేసినాం అన్నట్టు చెప్పిండ్రు. ఇంకో దిక్కు జిల్లాలలో మార్పులు చేర్పుల మీద కొత్త జిల్లాల మీద పంక పార్టీ వాళ్ళు గరం అవుతుండ్రు. చూస్తుంటే పంచాయతీ పెట్టేటట్టే ఉండ్రు. మరి ఏం చేస్తారో చూసుకుంటూ పోవాలి. సల్వా పందిళ్ళేసిర్రు, కొత్త జంఖానాలు వర్షిర్రు, రంగురంగుల పూలతోని ముస్తాబ్ చేసిర్రు, లైట్ల వెలుగులతోని దేవుని గుళ్ళన్నీ కలకలలాడుతున్నాయి. ఎటు చూసినా ఘనంగా ఏర్పాట్లు చేసిర్రు. ప్రతేడు వచ్చినట్టే ఈసారి కూడా వైకుంఠ ఏకాదశి పండుగ రానే వచ్చింది. అందుకే ఏడుకొండల ఎంకన్న గుడి కాడ నుంచి భద్రాచలం సీతారాముల సన్నిధి దాకా అన్ని దిక్కుల్లా కిటకిటనే ఉన్నది. ఆలస్యం చేయకుండా మనం కూడా అట్టట్లో పోయి స్వామిని దర్శనం చేసుకుని వద్దాం నడువుర్రి. ముక్కోటి ఏకాశికి ముక్కోటి దేవతలతోని కలిసి భక్తులను చల్లగా చూస్తాడట నారాయణ స్వామి. ఎప్పటికీ మూసుకొని ఉండే వైకుంఠ ద్వారాలు ముక్కోటి ఏకాశి నాడు తెరుచుకుంటాయని గట్టిగా నమ్ముతుంటారు. అందుకే పబ్లిక్ శ్రీమన్నారాయణుని దర్శనానికి పోటెత్తుతారు. మన 2 రాష్ట్రాలే కాదు దేశం అంతటా ఉన్న అన్ని దేవుని గుళ్ళు వైకుంఠ ఏకాదశికి ముస్తాబైనాయి. భద్రాచలంలో సీతారాముల తెప్పోత్సవం కన్నుల పండుగ లెక్క చేసిండ్రు. సీతమ్మతోని కలిసి రామచంద్ర ప్రభువు హంసవాహనం ఎక్కి అట్లట్ల గోదావరి గంగమ్మ అలల మీద తిరుగుతుంటే చూసి మస్తు మురిసిపోయిండ్రు రామభక్తులు. అటు ఉత్తర ద్వార దర్శనం కూడా ఉన్నది కాబట్టి భద్రాచల సీతారాముల సన్నిధి కిటకిటలాడుతున్నది. ఇట్లనే సీతారామచంద్ర స్వామి దర్శనానికి ఏపీలున్న ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం, సత్యాలంపాడు ఊర్లకేంచి 526 మంది రామభక్తులు పల్లకి సేవ చేసుకుంటూ భద్రాచలం వచ్చిండ్రు. 5 దినాలు 150 కిలోమీటర్లు నడిచిండ్రాట. ఇంకో దిక్కు ఏడుకొండల ఎంకన్న సన్నిధిలో పట్టవాసం అయితే లేదు రష్. ఉత్తర ద్వార దర్శనానికి ముందుగానే టోకెన్లు తీసుకున్న వాళ్ళంతా ఇప్పటికే తిరుమల చేరిండ్రు. శ్రీవారి దర్శనానికి లైన్లు కట్టిండ్రు. ఎవ్వలకి ఎటువంటి తిప్పల కాకుండా అన్ని తీర్ల ఏర్పాట్లు చేసిండ్రు ఆఫీసర్లు. 30 తారీఖు నుంచి మొత్తం 10 దినాలు వైకుంఠ ద్వార దర్శనం అవుతుందట.
అందుకే అందరు ఒక్కటే నాడు పోకుండా జర్ర నిమ్మలంగా పోతే ఎవ్వళ్ళకి ఎటువంటి తిప్పల కాకుండా ఉంటదా అంటున్నారు. ఇంకో దిక్కు ఏలూరు జిల్లాలున్న ద్వారకా తిరుమల చిన్న వెంకన్న గుళ్ళె కూడా ఏకాదశి ఏర్పాట్లు జోరుగా చేసిండ్రు. గోవింద స్వాములకు ఊరోళ్లకు టికెట్లు కొనుక్కొని పోయేటోళ్లకు ఇట్లా అలగలగ లైన్లు పెట్టిండ్రు. ఒక్క పెద్ద పెద్ద గుళ్ళల్లనే కాదు, దేశంలో ఉన్న అన్ని ఆలయాలల్లో వైకుంఠ ఏకాదశికి ఘనమైన ఏర్పాట్లు చేసిండ్రు. అందులో కొత్త ఏడాది కూడా వస్తుంది కాబట్టి పబ్లిక్ తీర్థాలకు గట్టిగానే పోతుండ్రు. స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే అని అనుకుంటా 41 రోజులు నిష్టగా పూజలు చేస్తారు అయ్యప్ప మాలలు వేసుకున్న సాములు. పొద్దుగాల ఈగాం సలిల లేచి సన్నీటి తానాలు చేసి గంధం విభూది పెట్టుకొని మనసు నిండా గొలుసుకుంటారు స్వామివారిని. అటెంక ఇరుముళ్ళు కట్టుకొని శబరిమల కొండెక్కి స్వామివారికి ఇరుముళ్ళు చెల్లిస్తారు. అట్లా మండల పూజలు వచ్చినాయి. ఇక మకర జ్యోతిని చూసేటందుకు ఎదురు చూసేటి భక్తులు అటెంక పోతారు. అదంతా అటెంక గాని ముందుగానైతే ఈ వార్త చూడర్రి. శబరిమల అయ్యప్ప స్వామికి ఆమ్దాని పో అవు మండల పూజలు ఒడిచేటాళ్లకు 332 కోట్ల రూపాయల వరకు సాములోని గల్లపెట్టిలకు చేరినాయి. మండల పూజలు నడిచిన 41 రోజులలో వచ్చిన ఆమ్దానే ఇదంతా. పోయినేడు కంటే ఈ ఏడు ఇంకో 35 కోట్లకు మీదనే పెరిగిందట ఆదాయం. ఓ 83 కోట్ల రూపాయల వరకు కానుకలు వస్తే తతిమ ఆదాయం అంతా ప్రసాదాల మీద వచ్చిందేనాట. ఇగిటు శనివారంతో మండల పూజలు ఒడిచినాయి. మండల పూజలు ఒడుసుడుతోని శనివారం నాడు హరివరాసనం ఒడవంగానే గుడి తలుపులు మూసేసిరు అయ్యవార్లు. మళ్ళా మంగళవారం నాడు అంటే 30వ తారీఖు నాడు అంబటాలకు 5 దర్వాజాలు తెరుచుకుంటాయి. అయ్యాటి సందే మకర విలక్కు పూజలు షాలయ్యేది. పెద్ద ముచ్చట ఏంటంటే ఈ మండల పూజలు ఒడిచిపోయేటాళ్లకు 30 లక్షల మందికి మీదనే వచ్చిరట అయ్యప్ప స్వామి భక్తులు. ఇది నేనంటున్న ముచ్చట కాదుల్లో, గుడి పెద్ద మనుషులు బయట పెట్టిన లెక్కలే. ఇదిట్టుంటే ఇటు మంగళవారం కెంచి జనవరి 20వ తారీఖు వరకు భక్తులకు దర్శన భాగ్యం దొరుకుతుంది. మళ్ళా 14వ తారీఖు నాడు మకర జ్యోతి దర్శనం, 20వ తారీఖు నాడు పెద్ద పూజలు ఒడుచుడుతోని గుడి మూస్తారన్నట్టు. ఇట్టయ్యే పూజలను మకర విలక్కు పూజలు అంటారు. అదే జ్యోతి పూజలు అన్నట్టు. మళ్ళా గుడి తలుపులు తెరుచుకున్నాయి అంటే ఇక దినం పొద్దుగాల 3ంటికేంచి రాత్రి 11 దానికి వచ్చేటి అయ్యప్ప భక్తులకు దర్శన భాగ్యం దొరికినట్టే. అంటే దినం ఓ 18 గంటల దర్శనం ఉంటది అన్నట్టు. జనవరి 20వ తారీఖు నాడు గుడి తలుపులు మూసిలా అంటే మళ్ళా కార్తీక మాసంలో భక్తులకు అయ్యప్ప స్వామి దర్శన భాగ్యం దొరికేది. అందుకనే ఎవరికైనా బోబుద్ధి అయితే ఇప్పుడే ఓ పాలెట్లా పోయి చూసారి, వచ్చేటప్పుడు మాకు కూడా ఇంత ప్రసాదం పట్టుకొని రాలి. ఏం చెప్తున్నా? బంగారం బంగారం బంగారం. ఏం బంగారం రా నాయన, బంగారం పేరు ఈనబడితేనే బుగులుగుతుంది. వామ్మో, మరి లేకపోతే ఏంది? బంగారం రేట్లు మందలిచ్చేటట్టు ఉన్నాయా ఏమన్నా? అన్ని తీర్లుగున్న సంపన్నులకి ఏం రందలేదు గాని మనసొంటి మామూలు బంగారం సొమ్ములు మెడలేసుకున్నాడు ఇక కలే. మరి అంత పిరవైతున్నాయి మరి బంగారం రేట్లు. ఇట్లా మాట్లాడుకునుడితోని ఏం ఫాయిదా లేదు గాని ఈ వార్త చూడుర్రి. అమ్మయ్య, బంగారం రేటు తగ్గింది. మళ్ళా మరింత కాదు గింతత్తే. అగో గదేంది మీ యాంకరేమో రేట్లు పిలవైతున్నాయి అని చెప్తే నువ్వేంది ఇప్పుడు తగ్గినాయని చెప్తున్నావు అని గరంగా కుర్రలు. పెరిగింది వేలల్లా, తగ్గేది 100ల్లా. మరి ఆవు ఇన్నొద్దుల సంది వేలల్లా పెరుగుకుంటా కొండెక్కిన బంగారం రేటు ఇప్పుడు జరంత తగ్గిందని సంబరపడాలనో, లేకుంటే పెరిగేటప్పుడు వేలల్లా పెరిగి తగ్గేటప్పుడు 100ల్లా తగ్గిందని బాధపడాలనో తెలవట్లేదు. మరి 22 క్యారెట్ల సొక్కమైన బంగారం ధర తులం మీద 650 రూపాయలు తగ్గి తులం బంగారం ఇప్పుడు 1,30,550 రూపాయలకు దొరుకుతుంటే 24 క్యారెట్ల బంగారం తులం మీద 710 రూపాయలు తగ్గి 1,42,420 రూపాయలకు దొరుకుతుంది. ఇక వెండి ముచ్చటైతే చెప్పతరం లేదు పో. కిలో మీద ఓ 4,000 తగ్గి 2,81,000 రూపాయల వరకు దొరుకుతుంది మార్కెట్ లా. ఓ 5 ఏళ్ల కింద లెక్కలు చూస్తే సొక్కమైన బంగారం తులం 50,000కే దొరికేడుతుండే. ఓ ఏడాది కిందనైతే ఉత్త 70,000కించి 80,000 నడమనే. గానీ ఇప్పుడు ఓ ఏడాదిలో 2 ఇంతలైందంటే చూడు. ఇక బగ్గ పైసలు ఉన్న వాళ్ళకి ఏం కాదులే గాని మనస్వంటి మామూలు ఓ ఆడపిల్ల పెళ్లి చేయాలంటే ఓ ఎకరం బేరం పెట్టాల్సిందే. ఇక వెండి అయితే బంగారంతో పోటీ పడ్డట్టే పెరుగుకుంటూ వస్తుంది రోజుకో 5,000, 10,000, 9,000 అనుకుంటా ఓ వారం కేంచి పెరుగుకుంటూ వచ్చిన వెండి తగ్గుడు కాడికి వచ్చేటాళ్లకు ముఖం ఇచ్చినట్టు అయింది. ఇప్పుడు 4,000 తగ్గింది కిలో మీద. రాను ఎండి కూడా బంగారంతో పోటీ పడేటట్టే ఉందబ్బా. రేటు తగ్గిందని చెప్పుకుందానికే గాని పట్టువని 10 తులాల బంగారం కొనేటట్టు లేదు, ఓ కిలో ఎండి కొనేటట్టు లేదు పో. ఎంత మనింటి దీపమైనా సరే ముద్ద అయితే మూతిగా అలుస్తుంది. ఇట్లనే ఉన్నది ఇప్పుడు అభిమానుల కథ కూడా. హీరోయిన్లు హీరోలు బయటికి వస్తే చాలు వాళ్ళను నెగ్లనిస్తలేరు. అభిమానులే కదా అని వాళ్ళు ఏమనకుండా ఉంటుంటే ఈగింత ఘోరంగా చేస్తుర్రు. అభిమానుల దెబ్బకు హీరోయిన్లు హీరోలు ఆగమైతుర్రు. ఇక చూడుర్రి, అభిమానులు చేయబట్టి హీరో ఎంత తిప్పల పడే కథ అయిందో.
ఆగా చూడర్రే కందిరీగల తీరుగా ఎగబడ్డరు. ఆయనేం వాళ్ళకు దుష్మన్ కాదు, పాయిరంగా అభిమానించే హీరోనే. మరి అటువంటి మనిషికి తిప్పలైతుంది, కింద పడతాడనే సోయి కూడా లేకుండా ఎట్లంటే ఎట్లా ఎగబడ్డరు ఫ్యాన్స్. ఆఖరికి కింద పడేసిండ్రు. వాళ్ళను తప్పించుకొని పోయి కారెక్కేటాలకు సుక్కలే కనిపించినాయి. అభిమానం పేరుతోని తొక్కుతారో ఏం పాడో అనిపించింది చూసేటోళ్లకు. ఇంతకు ఏమైందంటే తమిళంలో పెద్ద హీరో అయిన విజయ్ దళపతి మలేషియాలో తన ఆఖరి సినిమా జననాయకన్ పాటలు విడుదల చేసే కార్యం ముగించుకొని చెన్నై విమానాల స్టేషన్లో దిగిండు. గంతే ఒక్కటేసారి వేల మంది ఎగబడ్డరు. పోలీసు వాళ్ళకైతే వాళ్ళని ఆగబట్టుడు వశంగా లేదు. ఎంత తిప్పల పడ్డా సరే హీరో మీదకి దూసుకొని పోయిండ్రు ఫ్యాన్స్. వాళ్ళ నూకేసుడుకు విజయ్ కింద పడ్డాడు. ఆ కింద పడ్డప్పుడే ఏమన్నా తొక్కులాట అయింటే మాత్రం పెద్ద ఘోరమే అవుతుండే. కానీ పోలీసు వాళ్ళు ఎయిర్పోర్ట్ లో ఉండే జవాన్లు మస్తు తిప్పల పడి ఆయనను కారెక్కిచ్చిండ్రు. మరిగా అదెక్కడి అభిమానమో ఏం పాడో ఎవ్వలకు సమజైతే లేదు. ఇప్పుడు అభిమానం అద్దులల్లో ఉంటే ముద్దు గాని గిట్లా అభిమాన హీరోలనే తొక్కినట్టు చేస్తే ఏంటిది అన్నట్టు అని గరం అవుతుండ్రు మస్తు మంది. మొన్ననే ఇద్దరు హీరోయిన్లకు గిట్లనే సుక్కలు చూపించిండ్రు. అప్పుడు కూడా సోషల్ మీడియాలో మస్తు రచ్చ నడిచింది. ఇంతల్నే మళ్ళా విజయ్ దళపతి ఫ్యాన్స్ వాళ్ళ తడాకా చూపించిండ్రు. అభిమానులు గిట్లేంటికి చేస్తుండ్రో ఏమోనని ఇంటర్నెట్ లో చర్చ గట్టిగా అవుతుంది ఇప్పుడు.